దేశంలో లౌకికవాదాన్ని బలపరిచేందుకు దేశాభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి దేశ రాజకీయాల్లో వేగుచుక్క ఏచూరి అని వక్తలు ఉద్ఘాటించారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షతన బుధవారం సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెట్టపు బాలసుబ్రహ్మణ్యం, స్విమ్స్ మాజీ డైరెక్టర్ జె సుబ్రహ్మణ్యం, సిపిఎం, సిపిఐ, ఆర్పీఐ నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రస్తుత దేశ రాజకీయాల్లో విలువ కలిగిన నెంబర్ 1 వ్యక్తి ఏచూరి నైతిక విలువల కోసం పాటుపడిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆయన దిక్సూచి అని కొనియాడారు. మేధోశక్తితో కూడిన రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరని అన్నారు. ప్రపంచ కమ్యూనిస్టు నాయకులను ప్రభావితం చేసిన వ్యక్తి అని, సంకీర్ణ రాజకీయాలను నడిపేందుకు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన వ్యక్తి సీతారాం ఏచూరి అని తెలిపారు. విద్యార్థి దశ నుంచి ఆయనను ఎరుగుదునని, 1985 నుంచి ప్రత్యక్షంగా ఆయనతో పాటు జాతీయ రాజకీయాల్లో నడిచానని గుర్తు చేశారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు శ్రేణులు నిరాశ చెందకుండా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పరిజ్ఞానమైంది, అపారమైనటువంటి జ్ఞాపక శక్తి, ఏకసంధాగ్రహం చెప్పుకోవచ్చు. అట్లాగే విశ్లేషణ శక్తి ఉన్నది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఆయనకున్న మేధస్సు అంతా పదును బట్టి దేశ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా ఆయన తోడ్పడినటువంటి అంశం ఆయన మార్క్సిజాన్ని నమ్మటం. ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఆయన నమ్మకుండా ఉండుంటే ఆయన కూడా నలుగురిలో ఒకటి అయ్యి ఉండేవాడు బహుశా. కానీ ఆయన ఒక విశిష్టమైనటువంటి నాయకుడిగా నిలబెట్టింది ఈ సిద్ధాంతం, మార్క్సిస్ట్ సిద్ధాంతం. అంతేకాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్ట్ నాయకులు చాలా దేశాల్లో ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఉన్న అధికార కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీల్లో అతి కొద్ది మందిలో సీతారాం, బాగా గుర్తింపు కలిగిన అతి కొద్ది మందిలో సీతారాం ఇచ్చారు. ప్రపంచ దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు. ఆయన తెలియటం కాదు, అందరినీ ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంది. చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి సమాలోచనలు చేసి ఆయన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్నటువంటిది నాకు తెలుసు వ్యక్తిగతంగా. 72 సంవత్సరాల వయసు అంటే రాజకీయాల్లో అదే ముసలితనం కాదు, వార్ధక్యం కాదు. ఆయన అకాలమైనటువంటి మరణం అది మన అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు. పుస్తకాన్ని చదవడం కాదు, అందులోని విషయ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని ఆచరించడం ముఖ్యమని పేర్కొన్నారు. పుస్తక పఠనంలో కమ్యూనిస్టులు అందవేసిన చేయని, ప్రస్తుత పార్లమెంటు సభ్యుల్లో 90% పైగా కనీసం 4 పుస్తకాలు చదివిన ఘనత లేదని తెలిపారు. అభ్యుదయ ఉద్యమాలు బలోపేతం కావాలని, అందుకు సీతారాం ఏచూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ వెట్టపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఒక సిద్ధాంతాన్ని నమ్మి దేశ రాజకీయాల్లో దాని చుట్టూ తిరిగేలా, ఆ సిద్ధాంతాన్ని అందరికీ దగ్గరయ్యేలా చేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉన్నవారందరినీ ఏకతాటిపైకి తేవడంలో ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా ఆయనకు నివాళులర్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆయన దేశ రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావం చూపించారో అర్థమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, స్విమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఆర్పీఐ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి అంజయ్య, ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర కోశాధికారి కెవి చౌదరి, సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ, తిరుపతి బాలోత్సవం చైర్మన్ టెంకాయల దామోదరం, సిపిఎం, సిపిఐ నాయకులు టి సుబ్రహ్మణ్యం, డి జనార్దన్, కార్యకర్తలు, వామపక్ష నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఎమర్జెన్సీ బాధితులం. మేమందరం జైళ్లలో ఉన్నప్పుడు సీతారాం గారు అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ ఎత్తిన తర్వాత ఇందిరాగాంధీ తన ప్రధాన పదవిని పోగొట్టుకున్న తర్వాత కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కొనసాగుతుండటాన్ని అది చట్ట వ్యతిరేకమని నిలదీసినటువంటి సీతారాం ఏచూరి గారిని మొట్టమొదటిసారిగా నేను పత్రికల్లో చూడటము, చదవటము జరిగింది. చాలాసార్లు ఆయన ప్రసంగాలని నేను చూస్తూనే ఉన్నా, అనుసరిస్తూనే ఉన్నా. భారతదేశ రాజకీయాలలో కమ్యూనిస్టులు చదువుకునే అన్ని పుస్తకాలు మరెవరు కూడా చదువుకోరు అన్నది ఒక వాస్తవం. అందులో సీతారాం ఏచూరి గారు మరింతగా మొత్తం ప్రపంచ పరిజ్ఞానాన్నంతా అవపోసన పట్టిన విధంగా ఆయన పుస్తకాలని చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి, కేవలం పుస్తకం పఠనం కోసమనే కాకుండా ఆచరణలోకి తీసుకురావటం కోసమని అభ్యుదయ సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని చదివి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అవసరమైన దానిని తెలియజేస్తూనే
విసర్జించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సమకాలీన భారతీయ సమాజానికి అన్వయించి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ రకంగా ఉపయుక్తం చేయాలా అన్నటువంటి విషయంలో సీతారాం యేచూరి గారు చేసినటువంటి ప్రయత్నం మరెవ్వరూ చేయలేదు అన్నది ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు.